రేపు నీ స్థితి మారాలంటే ఈ రోజున నీ స్థితిని మార్చుకోవాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు ఏమని? మీరు ఉపకారం చేయుట ఏం చేశారంట? మీరు ఉపకారము చేయుట మరచిపోకూడదు. ఒకవేళ మీరు మరచిపోయారనుకో, మనకి రేపటి రోజు ఉపకారం చేసేవాళ్ళు ఉండరు. అది ఏమైందో మీరు అట్లా చెప్పేసిందంటే వాస్తవమే. ఎందుకంటే మనం విత్తితేనే మనము పంట వస్తుంది, లేకపోతే పంట రాదు. ఒకరికి సహాయం చేయలేని గుణము నీలో లేనప్పుడు నీకెవరు సహాయం చేయరు. అది సంఘంలో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సహాయం చేసే గుణము నీలో లేకపోతే నీకు ఏ సహాయం అందదు. ఈరోజు దేవుడు నీకు వాక్యం ద్వారా ఇచ్చిస్తున్నాడు. నేర్చుకో, బాధపడు. వాటి నుండి నేర్చుకున్నటువంటి జీవితాన్ని మార్చుకున్నప్పుడు నీ జీవితం గొప్ప చేయాలని నిన్ను పట్టుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే, ఇది దేవుడు నీకు చేయాలని చెప్పేటప్పుడు నీకు రావాల్సిన ఆశీర్వాదం అక్కడే ఉంది కనుక నువ్వు చేయాలన్నప్పుడు నీకు అడ్డం వచ్చినప్పుడు దాన్ని దయచేసి పక్కకు తోసే. ఎందుకంటే నీ పునాదులు అనేటువంటివి మూయబడినప్పుడు వాటిని రెట్టింపు చేయడానికి నీ హృదయంలో దేవుడు ఒక గొప్పగా ఆశీర్వదించడానికి, ఈ మేలు చేయడానికి నిన్నే ఎన్నుకున్నాడు దేవుడు. కనుక నీ ద్వారా చేయాలని అనుకుంటున్నాడు. ఈ ఆదిత్యం నువ్వు చేసేటప్పుడు నీవు దీన్ని మరిచావనుకో, లేదా ఏ చేయాలి పట్టుకుందనుకో, పట్టుకున్నప్పుడు తీసి పక్కన పడేసి. ఎందుకంటే నువ్వు చేసే ఈ ఆదిత్యం వల్లనే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి తలుపులు తీయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేనితో బాధపడుతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, దుఃఖపడుతున్నావో, ఎవరికి చెప్పలేని స్థితిలో నీవు ఉన్నావేమో, ఆ సమయంలో దేవుడు నిన్ను బలపరిచి, ఆ సమయంలో దేవుడు నీ ద్వారా కార్యం చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన తలుపులు, ఆశ్చర్యమైన తలుపులు తీయబోతున్నాడు. అందుకే నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. నీకంటే గనులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి నిన్నే ఎన్నుకున్నాడంటే నీ పరిస్థితిని, నీ స్థితిని మార్చడానికి నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. ఉన్నటువంటి సావుకునికి మీరు ఏం చేయాలంట? చదవండి, ఎవరైనా ఒక్కొక్క మాట అక్కడ చదవండి. మీ పై ఉన్న నాయకులకు మొదట లెక్క అప్పజెప్పవలెను. ఏంటి ఆ లెక్క? ఏంటి ఆ లెక్క? ఈ రోజున నీవు లెక్క అప్పజెప్పలేని స్థితిలో నీవు ఉన్నావు అంటే వాటిని నువ్వేం చేస్తున్నావు? దాచిపెడుతున్నావా? నువ్వు దాచిపెడతా ఉన్నప్పుడు నిన్ను బట్టి ఎన్నోసార్లు దైవ సేవకుడు నీకు బోధిస్తున్నాడు, నీకు చెబుతున్నాడు, అయినా నీ అలవాట్లు నువ్వు మార్చుకోవట్లేదే. నిన్ను గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు? నువ్వు ఎలా పడిపోతున్నావు చూడు. నీ స్థితి ఏంటి? నీ ఆత్మీయ స్థితి ఏంటో చూడు. నువ్వు ఎలా ఉన్నావు చూడు. నీ పరిస్థితి ఏంటో చూడు. నీ యొక్క స్థితిగతి ఏంటో చూడు. అందుకే నేను హెచ్చిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు మారిపోకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా వద్దు అన్నదాన్ని చేస్తున్నావు అంటే నీలో ఎంత గర్వం దాగి ఉంది అసలు. నీ పై ఉన్న నీ సేవకుడు నీ కొరకు ఒక మాట చెప్పినప్పుడు, ఒక్క మాటను లోబడి విధేయతను చూపించలేనప్పుడు నీవు దాన్ని బట్టి నాయకుడు అంటే సేవకుడు ఏం చేశాడంట? దుఃఖపడతాడు. ఎన్ని మార్లు చెప్పినా విననప్పుడు నీ పట్ల నీ సేవకుడు దుఃఖపడినప్పుడు అది నీకేం కాదంట? క్షేమము కాదు. ఈరోజు ఎంతో మందికి నేను విషయం పేరు అవసరం లేదు, ఇది పెట్టద్దు, ఇది చేయొద్దు అన్నప్పుడు దాన్ని చేస్తాను. ఎట్లా క్షేమం వస్తుంది? ఎట్లా ఆరోగ్యం వస్తుంది? ఎట్లా ఆర్థికంగా బలపడతావు? ఎట్లా నువ్వు జీవిస్తావు? ఎట్లా ఒకసారి ఆలోచించి. దాని నుండి ఏం ఒరిగేది లేదు, దాని నుండి ఉపయోగం లేదు, దాని నుండి నీకేం కోటలు, కొట్లు, ఆస్తులు, అంతస్తులు, డబ్బేం రాదు. ఒక పిచ్చి, ఆ పిచ్చి ముదిరి పక్వం ఈ రోజు నువ్వు జీవిస్తున్నది నిన్నే నాశనం చేస్తావు. అది గుర్తించలేని పరిస్థితిలో ఈ రోజున నీ నాయకుడు నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడంటే నీ క్షేమం కాదని తెలిసినప్పటికీ కూడా, నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు వినుకోకుండా, నీకు బుద్ధి మాటలు చెప్పినా నువ్వు వినుకోకుండా ఉన్నావు అంటే నీ స్టేజ్ ఏ స్టేజ్లో ఒకసారి అంటే అపవాదికి ఎంత అవకాశం ఇచ్చి ఉన్నావు ఒకసారి ఆలోచించి. అరే నీ భవిష్యత్తు ఈ స్థితిలో ఉంది, దానికి కారణం ఏంటి? ఏమి జరిగింది? ఎలా జరిగింది? వాటిని ఒకసారి గుర్తు చేసుకో, వాటి నుండి బయటపడు, వాటి నుండి బయటికి రా అని నిన్ను చెప్పినా కూడా ఇక ఏంటంటే నిద్రమత్తులోనే ఉన్నాడు. ఈనాడు మన జీవితం అనేటువంటిది ఎలా ఉంది అంటే ఎన్నిసార్లు చెప్పినా
అంటే హృదయంలో నీకు మంచి నడవడిక విధేయత తగ్గిపోదా, గర్వం అహంకారం అవుతుంది. ఒకసారి మనం ఆలోచించాలి. చాలా మటుకు 90% వింటూ ఉన్నారు, ఇంకొక 10% వినట్లేదు. గ్రహించాలి. ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడే మారుతాం, ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడే ఫలిస్తాం, ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడే దీవింపబడతాం. ఇంకా అలాగే ఉన్నామా, ఇంకా అలాగే జీవిస్తున్నామా? ఇక దేవునికి అప్పచెప్పాలి. దేవుని చేతికి వెళ్ళడం ఒక భయంకరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి మాట చదువుకుందామా? 17వ వచనం. నాయకులుగా వారు దుఃఖముతో పని చేసిన ఎడల నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని లోబడి. ఎందుకు లోబడి ఉండుడి అనేటువంటి మాట అంటే, నీవు నశించడము దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు తన దైవదాసుని ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు నష్టపోవడం ఇష్టం లేదు కనుక సేవకుని ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు అనారోగ్యం పాలవడం ఇష్టం లేదు కనుక దైవ సేవకుని ద్వారా తెలియజేస్తున్నాడు. నువ్వు ఆర్థికంగా నష్టపోకూడదు కనుక దైవ సేవకుని ద్వారా తెలియజేస్తున్నాడు. ఇన్ని చెప్పినా, ఇంత చెప్పినా వినకుండా నా ఇష్టము అని నువ్వు తిరిగి నా ఇష్టము అని నేను ఉండినప్పుడు దానిని బట్టి ఏ సేవకుడు సంతోషించడు కనుక దుఃఖపడట మీకు అది మంచిది కాదు, క్షేమము కాదు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మీకంటూ ఒక లోకంలో ఉన్నటువంటి ఒక ఎంఆర్ఓ, ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్, లేకపోతే ఒక ఆఫీస్లో పనిచేసేటువంటి వ్యక్తికి భయపడేటువంటి నీవు, అయ్యో ఎక్కడ ఈ పని చేయరో వాడు చెప్పిన సమయానికి వెళ్తాం, ఎక్కడ ఈ పని చేయరో నాకు వచ్చేటువంటివి రావో అని వారి మాట వినడం. ఇంత విధేయతను చూపే నీవు దేవునికి విధేయతను చూపుతున్నావా? నీ కళ్ళకు కనబడని సేవకునికి విధేయతను చూపుతున్నావా? చెప్పిన మాటకు కట్టుబడి ఉంటున్నావా? నిన్నేమైనా నేను చెవులో దూకున్నానన్నా, వీడియో తాగనన్నా, సిగరెట్లు తిన్నానన్నా, ఒక్కకేసుకోమని చెప్పానా, లేకపోతే ఇంకా లోకంలో ఉన్న మందులు తాగమని చెప్పానా, చెడిపోమని చెప్పానా, ఏం చెప్పాను? ఇవన్నీ దేవునికి ఇష్టం లేదు కనుక మంచిగా జీవించడం నేర్చుకో అని చెప్పాను అంతే. ఇవి దేవుని బిడ్డలకు తగవు అని చెప్పాను అంతే. మరి అది నీకు మంచిగా అనిపించట్లేదా? మంచిగా రుచిగా ఉండట్లేదా? ఎలా ఉందా అసలు మన జీవితం ఎలా ఉంది? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏంటంటే, మనము దేవుడిని దుఃఖపరిచే వారిగా ఉండకూడదు, కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. రెండవది, ఆయన కార్యాలకు లోబడి ఉండాలి. మూడవది, ఆయన చేసిన మేలు కార్యాలు మరిచిపోకూడదు. అలాగే ఉపకారము చేయటం మనము మానుకోకూడదు. ఆతిథ్యం ఇవ్వటం మనము మానకూడదు. అలాగే దేవుని సేవకునికి లోబడి ఉండటం మంచిది, లోబడి ఉండకుండా ఉండటం మంచిది కానే కాదు. తల వంచుదాం, దేవుని అడుగుదాం.